హాయ్ అండి, అందరికీ నమస్కారం. జూన్ 22న ఏరువాక పౌర్ణమి రాబోతుంది. రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభం అని చెబుతారు. వర్షా ఋతువు ఆరంభం అవగానే కర్షకులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టేయడానికి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు. ఏరువాక పౌర్ణమి అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైనది కాదు పలువురు భావిస్తూ ఉంటారు. కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ. కోట్ల సంవత్సరాల నుండి ఉన్నదే జీవనాధారం, నాకు మూలాధారమైన పండుగ ఇది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అగ్రగజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు. పాండవులు కర్మభూమి అయిన కాండవ వనమును ఇంద్రప్రస్థముగా మలుచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాస మహాభారతంలో ప్రస్తావన ఉన్నది. ఇక కలియుగంలో అన్నదాతలైన రైతులు సోదరులు ప్రధాన పనిముట్టు నాగలియే. జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు డోర్ వెనుక ఇదొక్కటి తగిలిస్తే చాలు, 1 గంటలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. దరిద్రమంతా కూడా పోయి మీరు కుబేరుల్లాగా మారుతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు తిరుగులేని యోగాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజు శనివారం రోజు కలిసి వచ్చింది కనుక ఎంతో శక్తివంతం. కాబట్టి ఈరోజు డోర్ వెనుక అంటే తలుపు వెనుక దీనిని తగిలించండి. అంటే మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎదురుగా కనిపించే విధంగా తగిలించండి. ఇక మీకు జీవితంలో దేనికి లోటు అనేది రాదు. మరి ఇంతకీ శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు ఏం తగిలించాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం. అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రం పోతుంది. అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని ఒక గుప్పెడు ధనియాలు వేయండి. ధనియాలు అందరి వంటగదిలో ఉంటాయి. ధనియాలను ఒక గుప్పెడు తెచ్చి వేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేయండి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఏ నువ్వులైనా సరే వేయవచ్చు. ఇలా నువ్వులు వేసిన తర్వాత 2 స్పూన్ల గల్లులుప్పును కూడా వేయండి. ఇందులో చిటికెడు పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత వీటన్నింటినీ మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ వెనుక అంటే ఇంటి లోపల కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు అన్నీ పోతాయి. ఒకే 1 గంటలో మీ ఇంట్లోని నెగటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దరిద్రం అంతా పోతుంది. దాంతో ధనం మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ధనియాలు, నువ్వులు, ఉప్పు ఇవన్నీ కూడా చాలా నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. చాలా శక్తివంతమైనవి కనుక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనుక మూట కట్టడం వలన 1 గంటలో కష్టాలు తీరిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మరి ఇలా కట్టిన మూతను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఇప్పుడైతే ఈ మూటలోని ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటని తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి. మళ్ళీ ఈ పరిహారం చేయవలసిన అవసరం లేదు. ఒకసారి చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోర్ వెనుక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. జలసిరులతో పున్నమి పులకించాలి.
వర్షాలు హర్షాభిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభలిల్లి సేద్యం చేసే కర్షకులు జీవితాలు కలకలలాడాలి అనే వేదం ఆకాంక్షించింది. ఆ శుభకామనులకు కారణం ఏరువాక పౌర్ణమి. అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనులు ఏరువాక పౌర్ణమి నుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలివాక అంటే దుక్కి దున్నడం. నాగలితో దుక్కి దున్ని తమ కృషిని తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను రైతులు వేడుకుంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి. దీనినే హాలా పౌర్ణమి అని కూడా అంటారు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా సరే జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి జల్లు మానదు, భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకని ఈ రోజునే ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించడం అని పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం, ఖాళీగా ఉంటే కాస్త ముందల నుంచే ఈ దుక్కిని దున్నేయచ్చు కదా అని అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయ క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు. ఈరోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులు ఇస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో తాము కూడా కాడికి ఒక పక్కన ఉండితో సమానంగా నడుస్తారు. జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలు పంచుకొని ఈ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయం ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా కూడా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80% వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈరోజు ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు. జ్యేష్ఠ పౌర్ణమి జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు. అనడానికి వెనుక ఒక విశేషముంది. పూర్వం ఇంద్రజముడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమైంది. స్కంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుగా అవతరించి ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే, అందుకే ఈ రోజును జగన్నాథ పౌర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు బియ్యపు పిండిలో కొంచెం బెల్లం, కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలన్నీ పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో కోపం తగ్గిపోతుంది. ఏరువాక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలను దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.
రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్రాన్ని తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయలు ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. పచ్చి శనగపప్పును పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.